అసలు అది ఎంత మెజారిటీ, ఎంతగా ప్రజలు గౌరవం ఇచ్చారు, ఎంత బాగా గెలిపించారు, దాన్ని ఏ స్థాయిలో కళ్ళు కద్దుకొని పువ్వులు పెట్టుకుని చూసుకోవాలి అసలు ప్రజల్ని కానీ ఈ అభివృద్ధి పరంగా కానీ. అసలు అవి ఏమీ పట్టించుకోకుండా ఈసారి 30 వస్తాయని చాలా మంది చెప్పారు సార్. 52కి 35 వస్తాయి, లాస్ట్ టైం 49 వచ్చాయి, కానీ ఈసారి 35 వస్తాయి అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. 30లో అటు 3 కొట్టియాలా 0 కొట్టియాలా అనే పరిస్థితిలో ఉంది అసలు. అంటే చూడండి ఎంత రాయలసీమ పట్టు అని అన్నారు కదా, మొసలి ఎక్కడ అయినా రాయలసీమలో మొసలి తెలుసుకున్నాను, అంత బలం ఆయనకి. అక్కడ గజేంద్రుడు వచ్చినా ఎవడొచ్చినా కొట్టేస్తాడు అన్నారు. ఏమైంది మరి సార్? దుర్గమ్మ గారు, మామూలుగా మనం పబ్లిక్, ఏపీ పబ్లిక్ చూస్తే అసలు వీళ్ళు ఏమన్నా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మీరు కానీ నేను కానీ ఎవరైనా జనరల్గా మన రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్తుంది ఏంది, మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీరు కూడా ఫెయిల్ అయిపోతారని చెబుతున్నాం కదా. ఇప్పుడు ఇంత భారీ మెజార్టీ ఇస్తున్నారు మీకు, బట్ ఇచ్చినందువల్ల మీరు దానికన్నా భిన్నమైనటువంటి పరిపాలన అయితే చేయాలి కదా, మెరుగైన పరిపాలన కోరుకుంటారని చెప్పి చెబుతున్నాం. మనకి వేరే ఇంట్రెస్ట్ ఏముంటాయి అసలు? సో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ లీడ్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా కూడా మనం అందరం కూడా అభినందించాలండి. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధ కూడా చిన్న బాధ కాదండి. 5 సంవత్సరాల నుంచి గోల్లో పెట్టి కొట్టిన పిల్లుల్లాగా వాళ్ళు బాధలు పడ్డారు. ఎప్పుడైతే ఆ కొట్టు సత్యనారాయణ అనే మంత్రి తాడేపల్లిగూడెంలో ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి, ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ సెంటర్కి వెళ్ళి లోనకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఇప్పుడు పోలింగ్ కోడ్ అమల్లో ఉంది, గతంలో లాగా ఉండదు పరిస్థితి, నువ్వు గేటు దాటి లోనకి వస్తే మాత్రం నువ్వేమవుతావు చూసుకోమని బెదిరించారు. గతంలో లాగా నీ మోచేతి కింద ఉంటావు అనుకున్నారా మీరు? కొట్టు సత్యనారాయణ బెదిరించారు. బెదిరించి గేట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడ్డారు. గేట్ లోపలికి రా, నీ సంగతి చూస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ అంతా చూసే నేను తప్పుని చెప్తానని మూసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రోజే తిరగబడ్డాయి పిల్లులన్నీ పుల్లైని. మన దాసనారాయణ రాములమ్మ సినిమాలో చెప్తాడు చూసారా, పిల్లులు అన్నారు కదరా పుల్లులమై తిరిగి వచ్చామని వస్తుంది చూసారా. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా స్టార్ట్ అయిందండి అని ప్రధాన ఎక్కడ నాకు ఉద్దేశం పడిందంటే ఎమ్మెల్సీలోనే అండి. ఎమ్మెల్సీ ఎప్పుడైతే టీడీపీ అనిపించిందో అది మాత్రం అక్కడ స్టార్ట్ అయింది. అందులో దానికంటే ముందు ఇంకో సెకండ్ కూడా జరిగింది. అనురాధ అని ఎమ్మెల్యే కోటాల కింద అనురాధ గారిని ఎమ్మెల్సీ అక్కడే అనురాధ గారిని గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి ఎమ్మెల్యేలే చేశారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు పునఃసమీక్ష చేసుకోలేదండి. వాళ్ళకి వాళ్ళు ఆత్మ చేసుకోవాలా. ఇది ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఆత్మ వంచన చేసుకున్నారు. మేము ఆ ఓట్లు వేరు ఈ ఓట్లు వేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిపక్వత ఆ స్థాయిలో ఉంది. ఆయన ప్రధాన సలహాదారు. అట్లాంటి ప్రధాన సలహాదారులు పెట్టుకుంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. ఆల్మోస్ట్ టీడీపీ కూటమి 150 సీట్లు దాటే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో చాలా ముందు రంజులో ఉంది. ఆల్మోస్ట్ 130కి పైగా స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది మనకి తెలుస్తుంది. అందులో 104 అయితే కన్ఫామ్ గా ఆధిక్యతగా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది టీడీపీ ప్రభుత్వం కూటమి అనుకోవచ్చా? అసలు ఇక మామూలుగా లేదమ్మా, ఒక స్వీప్. ఇప్పుడు ఇంకోటమ్మా వయసు వరుసకి వెళ్ళిపోద్దమ్మా మాక్సిమం. ఏది అప్పుడు తెలుగుదేశం సీట్లేమో వీళ్ళకి ఇంకా తగ్గొచ్చు. ఆ రోజు 151కి అయితే టీడీపీకి తగ్గవు. మార్పు వచ్చేసింది. ఎవరైతే ప్రజలు కోరుకున్నారో ఈ పార్టీని మళ్ళీ అదే ప్రజలు మీకు తగరు, మీరు పరిపాలన కానీ ఈ రెండో రౌండ్ కి మెజారిటీలో ఉంది కూటమి. అవును, అది కూడా ఎంత అండి అసలు 3 రెట్లు ఆధిక్యంలో ఉంది. వీళ్ళు 40లో ఉంటే వాళ్ళు 130లో ఉన్నా అంటే 3 రెట్లు పైనే ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతాం, ఏం తగ్గదు. సార్ ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 105 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉంది. అలాగే 17 స్థానాల్లో జనసేన పార్టీ, 5 బీజేపీ, కేవలం 20 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు దీని పరిస్థితిని బట్టి ఏమనిపిస్తుంది అంటే సెకండ్ బిగ్గెస్ట్ పార్టీగా జనసేన ఆవిర్భవించే అవకాశం, ప్రతిపక్ష పార్టీ అంతేగా. ఇప్పుడు 20 మాత్రం లీడ్ లో ఉంది. మళ్ళీ ఇంకొక 2 రౌండ్లు పోతే ఏమవుతుందో తెలియదు. అంటే కర్నూలు, కడప లాంటి స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నాయే జారిపోతున్నాయి. ఇక అంతకన్నా మించి వాళ్ళకి ఎక్కడ లేదండి. 2 జిల్లాల్లో వాళ్ళకి కొంచెం ఆధిక్యత అన్నారు. అది కూడా అక్కడ కూడా జారిపోయిన పరిస్థితుల్లో ఆ 20 దగ్గర కూడా నిలబడుతుందని అయితే అనుకోవటానికి లేదు. కానీ సార్ కేకే కానీ ఇచ్చిన సర్వే డేర్గా ఇచ్చారు. అసలు ఎంత డేర్ ఉందండి ఆయనకి. కూడా దాన్ని
గట్టిగా సమర్థంగా చెప్పాడు. క్యాలిక్యులేషన్స్ లాజిక్ కూడా బాగుంది. లాజిక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 14కి వస్తుందేమో, ఇప్పుడు 20 లీడ్ లో ఉందంటే అది లాస్ట్ కి వచ్చి ఇప్పుడు 4 రౌండ్లు